అది ఏమిటంటే అజ్ఞానం నాశయోగి. యోగత్వంతో అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చు. అంటే ఒక మంచి గురువుని ఆశ్రయించి ఇంకేమొద్దు, ఆ గురువు ఎలా చెబితే అలా మూఢత్వంగా నమ్మేయడమే. వాడు చెప్పినట్టు చూసుకుపోయి నడుచుకుని సేవ చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని గాని లేకపోతే జపాన్ని గాని సేకరించి చేసుకుంటూ తద్వారా మోతలు పొందుతూ వీలున్నప్పుడల్లా పాదసేవ చేసుకుంటూ పూర్ణిమాది తిథులలో తప్పనిసరిగా గురువందనం చేసుకుంటూ వాడు జ్ఞానం పొందొచ్చు. మొదటిది గురు శుశ్రూషయా జ్ఞానం, ఉత్తమోత్తమైన మార్గం అంటే. ఇక రెండవది, ఏం పని చేస్తున్నా గురు శుశ్రూష ఎల్లవేళలా కుదరదు కాబట్టి ఉద్యోగానికి వెడతాం, అన్నం వండుకోవడానికి పోతే ఇంకో చోటుకి వెడతాం. అప్పుడు ఈ మంత్రం ఏదైతే ఉన్నదో దానిని ఆ భగవంతుడి యొక్క నామాన్ని అస్తమాటు ఉచ్చరించి చేసుకోవటం. మూడవది, ఇది స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పారు. ఒక వల్లభుడు లభించినప్పుడు ఆ భర్త ఎలా చెబితే అలా నడుచుకుంటూ వాడు రా అంటే రావడం, పో అంటే పోవడం, వాడి సేవ చేసుకుంటూ ధరించవచ్చు. వీటిల్లో వారి వారి మనస్సులకు నచ్చినటువంటి విధానంగా గురుసేవ గాని, గురువిచ్చినటువంటి మంత్రాన్ని గాని, భర్తృసేవ గాని, ఈ మూటిని విడవనటువంటి వాడు ఉన్నాడే అజ్ఞానాన్ని తొలగించుకొని యోగి అవుతాడు. ఇంకా యోగి అవ్వడానికి మంచి మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయట.